అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. మరి సమయాన్ని చేరవచ్చిన బిడ్డలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. బైబిల్ గ్రంథం తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి నేను చదువుతున్నాను. ఆ ప్యాసేజ్ దయచేసి మీ అందరూ మీ బైబిల్లో చూడండి. బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి ఇలా రాయబడి ఉన్నాయి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివు కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పుదున నేను. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం మానవ హృదయం అనే అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం. మానవ హృదయం, అందరూ ఒకసారి చెప్పండి. అంటే ఎవరి హృదయం? మన హృదయం. మన హృదయం గురించి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఉపమానాన్ని శిష్యులతోనూ అనేక మంది ప్రజలతోనూ ఆయన చెప్పారు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలోనండి మిగతా 3 సువార్తల కంటే, మార్కు సువార్త, లూకా, యోహాను కంటే పరలోక రాజ్యం గురించి ఎక్కువ ఉపమానాలు చెప్పబడ్డాయి. ఈ సమయాన ఈ అధ్యాయంలో కూడా మీరు చూస్తూ ఉంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఒకసారి మీ బైబిల్ గ్రంథంలో చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎన్నిసార్లు పరలోక రాజ్యం గురించి ఉపమానాలు చెప్పారో చూడండి. నేను రెఫరెన్స్లు చెప్తున్నాను, లెక్క పెట్టండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. అక్కడ ఏ ఉపమానం గురించి? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మొదటి ఉపమానం అండి. అది గుర్తుపెట్టుకుని లెక్క పెట్టండి, మీరు కౌంట్ చేయండి. మొదటి ఉపమానం 24వ వచనం చూడండి. ఇప్పుడు మనం చదువుకున్నది, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పిన, అనగా మంచి విత్తనాలు విత్తిన ఉపమానం రెండవది. మూడవది 31వ వచనం అండి. 31వ వచనం, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒకటి తీసుకుని పొలంలో విత్తిన ఆవగింజన పూరిన ఉపమానం. అది ఎన్నోదండి? 3వ ఉపమానం. కింద 33వ వచనం 4వ ఉపమానం, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకున్న పులిసిన పిండిని గురించిన ఉపమానం 4వది. అది 5వది 44వ వచనం అండి. 44వ వచనం చూడండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన, అది ఎన్నోదండి? ఇప్పుడు 44, 5వ ఉపమానం 45వ వచనం అండి. 45, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యము కొన వెతుకుచున్న వర్తకుని పూరింది. ఇది 6వ ఉపమానం. 47 అండి. 47, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వాళ్ళను పోలి ఉన్నది. చూడండి, ఒక్క అధ్యాయంలో 7 ఉపమానాలు దేని గురించి? పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఒక విషయము ఎంతో ముఖ్యమైనదైతే మనం 2వసారి చెప్తాము, ఇంకా ముఖ్యమైనదైతే 3వసారి చెప్తాం. యేసయ్య పరలోక రాజ్యం గురించి ఒక అధ్యాయంలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 7 పర్యాయములు పరలోక రాజ్యం అనేక రకాలైన ఉపమానాలతో అనేక రకాలైన వాటిని పోల్చి యేసు ప్రభు వారు చెప్పారు. 7 విధాలుగా వర్ణించారు పరలోక రాజ్యాన్ని. ఈ సమయాన అసలు ఉపమానం యొక్క అర్థం ఏమిటి? ఉపమానం యొక్క అర్థం ఏమిటంటే, ఉపమానం యొక్క అర్థము కంటికి కనిపించే విషయాలను చూపిస్తూ కంటికి కనబడని విషయాలను బోధించడమే ఉపమానం యొక్క ఉద్దేశం. ఇక్కడ ఏం చూపిస్తున్నారు? గోధుమలు, గురుగులు, ఇవి కంటికి కనిపించేవి. వీటిని చూపిస్తూ కంటికి కనపడని పరలోక రాజ్యంలో జరిగే విషయాల్ని యేసు ప్రభు వారు బోధిస్తున్నారు. భూ సంబంధమైన విషయాలను చూపిస్తూ పరలోక సంబంధమైన విషయాల్ని బోధిస్తున్నారు యేసయ్య. దృశ్యమైన వాటిని చూపిస్తూ అదృశ్యమైన వాటిని బోధిస్తున్నారు ప్రభు యేసుక్రీస్తు వారు. ఈ సమయాన ఈ ఉపమానం యొక్క అంతర్యాన్ని మనం అర్థం చేసుకుంటుంటే, ఒక మనుష్యుడంట అతని పొలములో
మంచి విత్తనాలు విత్తాడంట. ఏ విత్తనాలు? మంచి విత్తనాలు. మీలో చాలా మందికి పొలాలు ఉంటాయి, చాలా సంతోషం. కొంతమంది పొలాలు లేని వాళ్ళు కూడా ఉంటారు. ఓకే అండి, బాధపడద్దు. కానీ మన అందరికీ ఒక పొలం ఉంది. ఆ పొలం ఏంటంటే మన హృదయం. ఇక్కడ అందరికీ పొలం ఉంది, అదేంటంటే మన హృదయం. చూడండి, మీరే కనుక వ్యవసాయదారులు అయితే, మనందరం కూడా వ్యవసాయ ప్రాంతం నుంచి వచ్చాం. మనకి వ్యవసాయం అంటే రైతులు లేకపోతే పంటలు పండించడం ఇవి బాగా తెలుసు. ఈ సమయాన్ని మనం చూస్తుంటే, మీకు కనుక పొలం ఉంటే వ్యవసాయం చేస్తుంటే అందులో నారుమడి విత్తడానికి మంచి విత్తనాలు విత్తుతారా, లేకపోతే ఎలాంటిదైనా పర్లేదన్నట్లుగా పుచ్చిపట్టుని లేకపోతే పాలు విత్తుతారా? మంచి విత్తనాలే విత్తుతారు. కొంచెం రేట్ అయినా పర్వాలేదు, నాణ్యమైన విత్తనాలే విత్తుతారు. ఇదిగో ఇక్కడ మంచి దొరకట్లేదు, పట్టణం టౌన్కి వెళ్తే దొరుకుతాయంటే దూరం వెళ్ళైనా తెచ్చి మంచి విత్తనమే, క్వాలిటీ విత్తనమే విత్తుతారు తప్ప పనికిరాని విత్తనము తప్ప తాలు ఏ యొక్క వ్యవసాయదారుడు, ఏ రైతు కూడా విత్తనం బిడ్డ. అంతేకాదు కానీ ఆ విత్తనాలు తెచ్చిన తర్వాత నేను చూసేవాడిని చిన్నప్పుడు, వాటిని యాసిడ్లో ముంచి, ఎందుకంటే అందులో ఏదైనా దోషం ఉంటే కనుక, ఏదైనా పురుగు ఉంటే పోతుందని దాన్ని యాసిడ్లో నానబెట్టి, నీటిలో నానబెట్టి అప్పుడు వాటిని విత్తేవారు ప్రీతైన బిడ్డ. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఇక్కడ ఉన్న యజమానుడు కూడా తన పొలములను అంటే ఏ విత్తనాలు విత్తాడండి? ఏ విత్తనాలు? మంచి విత్తనాలు విత్తాడు, క్వాలిటీ కలిగిన విత్తనాలు విత్తాడు. అవి మొలుస్తూ ఉంటాయి ప్రీతైన బిడ్డ. చూడండి, ఈ మట్టికి మంచి విత్తనం పడితే కనుక అది ఏదైనప్పుడు కూడా మొలిచే స్వభావం ఉంది. నీటితో నానితే కనుక అది మొలిచే స్వభావం ఉంది. అలాగే దేవుని వాక్యముల గురించి కూడా మీరు జాగ్రత్తగా చదివితే 1 యోహాను పత్రిక 1వ వచనంలో రాస్తూ ఉంటాడు, జీవవాక్యముల గురించి ఏది వింటిరో అంటూ ఉంటాడు. వాక్యమును దేనితో పోలుస్తున్నాడంటే జీవముతో పోలుస్తున్నాడు ప్రియమైన బిడ్డ. ఏంటంట? జీవవాక్యము. వాక్యము జీవవాక్యము. విత్తనమును ఎలాగైతే జీవం ఉంటుందో, జీవము తడిసి మట్టిలో నాని బయటకు వస్తుంది మొలకగా ప్రియమైన బిడ్డ. అలాగే ఈ వాక్యము కూడా మీ హృదయంలో దైవ సేవకుడు, దేవుని ప్రసంగికుడు ఆ యొక్క చల్లుతున్నప్పుడు అవి ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండే మొలుస్తాయి ప్రియమైన బిడ్డ, మొలుస్తాయి. మీకు నాణ్యమైన సందేశం అందించాలని నేను ఆశపడుతుంటాను. నేనే కాదు, ప్రతి దైవ సేవకుడు కూడా ఆశపడుతుంటాడు. అయితేనంట ఈ విత్తనాలు చల్లిన తర్వాత ఇవి మొలకలు వచ్చే లోపు శత్రువు కూడా వాడు వచ్చి గురుగులను విత్తాడంట. గురుగులు అంటే మన భాషలో కలుపు మొక్కలు, కలుపు మొక్క విత్తనాలు ప్రియమైన బిడ్డ, కలుపు మొక్క విత్తనాలు విత్తాడు వాడు. ఎందుకంటే వాడు శత్రువు పొలాన్ని నాశనం చేయాలి, పంటను నాశనం చేయాలి, వీటిని ఆర్థికంగా నష్టపోం చేయాలి. అది వాడి యొక్క ఉద్దేశము. కాబట్టి వీటి యొక్క గురుగులంటే కలుపు మొక్కలనే కాదు, కానీ దీని యొక్క గ్రీకు పదం యొక్క అర్థం తీసుకుంటే కనుక విషపు మొక్కలు అని కూడా ఉంది ప్రియమైన బిడ్డ, విషపు మొక్కలు అని కూడా ఉంది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మన ప్రాంతంలో గోధుమలు కావచ్చు, లేకపోతే ఈ వరి కావచ్చు, లేకపోతే ఇంకోటి చెరుకు, పొగాకు, ఎందులైనా నాణ్యమైన విత్తనాలు విత్తుతూ ఉంటాము. అయితేనంట అందులో కలుపు మొక్కలు ఎవరైనా విత్తుతారా? కలుపు మొక్కలు మొలిసే విత్తనాలు కానీ మొక్కలు కానీ ఎవరైనా నాటుకుంటాడా? ఏ యొక్క యజమానుడైనా ఎవడు కూడా నాటుకోడు. మంచి విత్తనాలే విత్తుతాం, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎలా వస్తాయో తెలియదు, కొన్ని కలుపు మొక్కలు మొలుస్తూ ఉంటాయి ప్రియమైన బిడ్డ. ఇక్కడ పొలము అనగా మనం గుర్తుంచుకోవాల్సింది మానవ హృదయము అని మనం చెప్పుకున్నాం ప్రియమైన బిడ్డ. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా, ఇక్కడికి వచ్చిన మనమే కాదు, ఇండియాలోనే సరే, ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు మంచి చదువులు చెప్పించాలని ఆశపడుతున్నాం, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ బిడ్డలకు ఉండాలని ఆశపడుతున్నాం. కాబట్టి పొద్దున్నే వాళ్ళని నిద్ర లేపి వాళ్ళకి బాక్సులు సిద్ధం చేసి, లంచ్ బాక్స్ సిద్ధం చేసి, బుక్స్, బ్యాగ్స్ అన్ని కూడా సిద్ధం చేసి, యూనిఫామ్ మంచిగా కుట్టించి వాళ్ళ స్కూల్కి పంపిస్తూ ఉంటాం. స్కూల్లో ఏం నేర్పిస్తూ ఉంటారు? స్కూల్లో వాళ్ళకి జీవితానికి సంబంధించిన వాళ్ళ కెరీర్, వాళ్ళు ఎలా స్థిరపడాలి, ఏ ఉద్యోగం కోసం వాళ్ళు ప్రిపేర్ చేయాలి, దేశం అంటే ఏమిటి, బ్రతుకు అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి, మంచి విలువలు నేర్పిస్తూ ఉంటారు. ఈ లోకంలో మంచిని నేర్పించడానికి స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, ట్యూషన్ సెంటర్లు కూడా ఉన్నాయి. మళ్ళీ సరిపోక ట్యూషన్ సెంటర్లు ఉన్నాయి. అంతేకాదు ఆధ్యాత్మికంగా నిన్ను సరైన మార్గంలో, పరలోక మార్గం నడిపించడానికి చర్చిలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తిని నేర్పిస్తున్నాయి, నీకు సన్మార్గాన్ని నేర్పిస్తున్నాయి. కానీ మీ యొక్క పరిశీలనలో ఇక్కడైనా ఇండియాలోనైనా ఇక్కడ అబద్ధాలు నేర్పించబడును అని బోర్డు ఎక్కడైనా చూసారా?
ఏమండి, ఇక్కడ అబద్ధాలు నేర్పించబడును, ఇక్కడ మోసాలు చేయటం నేర్పించబడును, ఇక్కడ లేకపోతే త్రాగుడో జోదమో నేర్పించబడును, ఇక్కడ దొంగతనాలు నేర్పించబడును అని బోర్డు ఎక్కడైనా చూస్తారా? ప్రపంచంలో ఎక్కడ కూడా అలాంటి బోర్డులు ఉండవు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక స్కూల్లోనేమో మంచి నేర్పిస్తుంది, స్కూల్లో కాలేజీలో చర్చిలో కూడా మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటారు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా జీవించాలని. కానీ ఎక్కడ కూడా దొంగతనాలు అబద్ధాలు లేకపోతే మోసాలు వీటిని నేర్పించడానికి ఎక్కడ కూడా ఇన్స్టిట్యూషన్లు ఉండవు. కానీ అబద్ధాలు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా? ప్రతి ఆడేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు చేస్తున్నారా లేదా? లంచాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారా లేదా? వ్యసనాలకు అలవాటు అయ్యే వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా? చూడండి, ఎక్కడ ట్యూషన్ సెంటర్ లేకుండా ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు మన పిల్లలకి, మనకేని ఎవరు నేర్పిస్తున్నారంటే ప్రజల బిడ్డారా చూడండి, మంచి విషయాలు ఇక్కడ ఏమో అన్ని స్కూల్లో కాలేజీల్లో చర్చ నేర్పుతున్నప్పుడు కూడా ఇక్కడ సాతానుగాడు శత్రువు అనగా వాడు తెలియకుండానే నీలో ఏమి నాటుతున్నాడంటే విష బీజాలు నాటుతున్నాడు. ప్రజల బిడ్డ విష బీజాలు నాటుతున్నాడు. సమయం లేదు కాబట్టి నేను రెఫరెన్స్ చెప్పట్లేదు. కానీ దేవుడు మనుషులను సృష్టించినప్పుడు వారిని సన్మార్గులుగానే సృష్టించదు, కానీ తర్వాత వారు వివిధమైన తంత్రములను నేర్చుకుంది అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ప్రజల బిడ్డ కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇన్స్టిట్యూషన్స్లో లేకపోతే కాలేజీలు లేకపోయినప్పుడు కూడా దుష్టుడు వాడి యొక్క విత్తనాలు, విషపు బీజాలు, అవి దొంగతనం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, మోసాలు కావచ్చు, లంచాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెంచి పోషిస్తూనే ఉన్నాడు. ప్రజల బిడ్డ పెంచి పోషిస్తూనే ఉన్నాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, ఈ సమయాన్ని ఇంకొక విషయం ఏమిటంటే చూడండి, మనం ఒక వరి పంట వేసాం అనుకోండి, వరి పంట సుమారు పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? పంట రావడానికి మనం నారు ఇచ్చిన తర్వాత 5-6 నెలలు పడుతుంది కదండి. 5-6 నెలలు పడుతుంది. వెంటనే పంట వచ్చేది ఎంత మంచి విత్తనం అయినప్పుడు కూడా 5-6 నెలలు పడుతుంది. కానీ అందులో కలుపు మొక్కలు ఎంత త్వరగా పెరుగుతాయి? కలుపు మొక్క ఈ రోజు చూసి రైతు రేపు ఎల్లుండి పోని 2 రోజులు అయిన తర్వాత పీకుతాడు. ఈలోగా చేనంతా అల్లుకుపోతుంది. ప్రతి బిడ్డ చేనంతా అల్లుకుపోతుంది. అంటే మంచి విత్తనమేమో ఎదగటానికి చాలా సమయం పడుతుంది, కానీ కలుపు మొక్క ఎదగటానికి, విషపు మొక్క ఎదగటానికి మాత్రం అది సరసరా ఎదిగిపోతూ ఉంటుంది. ప్రతి బిడ్డ బలముగా ఎదిగిపోతూ ఉంటుంది. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే కనుక మన జీవితంలో కూడా మంచి కంటే చెడు త్వరగా విస్తరిస్తూ ఉంటుంది. ప్రతి బిడ్డ గురుకులు త్వరగా మన హృదయంలో విస్తరిస్తున్నాయి. ఇక్కడ గురువులు అంటే ఉదాహరణకి కొన్ని 4-3 ఉదాహరణలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. గురుకులు అంటే విత్తనాలు లేకపోతే మొక్కలు ఇవి కాదు, మీరు గుర్తుంచుకోవాల్సింది. నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటే కనుక స్వేచ్ఛ అనే మాటను మనం బాగా ఉంటున్నాం. స్వేచ్ఛ లేకపోతే ప్రైవసీ, ఇంకొక మాట ఏమిటంటే దానికి పర్యాయ పదం ప్రైవసీ అన్న మాట ఉపయోగిస్తున్నాం. బైబిల్లోంచి చూసుకుంటుంటే కనుక ఒక తండ్రి కంటే 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు బాగానే తండ్రి మాట వింటున్నాడు, కానీ చిన్నవాడు మాట వినట్లేదు. ప్రజల బిడ్డ మీకు అందరికీ తెలుసు, లోకాసువార్త 15వ అధ్యాయంలో యొక్క ఉపమానం. అయితే ఒకడు ఉదాహరణకు ఊహించుకుంది, ఏంటి మాట వినకపోవడం అంటే? వాడు కాలేజీకి వెళ్ళే వయసు వచ్చింది, కాలేజీకి వెళ్తున్నాడు, లేకపోతే రాత్రి 9 అవుతుంది. నువ్వు రాత్రి 9 దాటిన తర్వాత ఏంట్రా నీకు ఫ్రెండ్తో షికార్లు ఏంటి? లేకపోతే బ్యాట్ ఇచ్చుకుని వెళ్ళిపోతున్నావు, ఇలాగైతే నీ చదువేంటి? లేకపోతే నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు? మాటికి తండ్రి అజమాయిషీ చేస్తున్నాడు, తండ్రి పెత్తనం చేస్తున్నాడు. కాబట్టి స్నేహితులు ఏమంటూ ఉంటారు? ఎవరో కాదు, అతను కూడా ఉన్న స్నేహితులు, ఏంట్రా మీ నాన్న నువ్వు ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నాడా? మీ నాన్న ఇంకా నువ్వు చిన్నపిల్లడు అనుకుంటున్నాడా? లేకపోతే నువ్వేంటి, నీకు మైనారిటీ తీరిపోయింది, నువ్వు ఒక వయసుకు వచ్చావు, నువ్వు కాలేజీకి వచ్చావు, నీ జీవితంలో నీకు ఏది మంచో ఏది చెడో తెలీదా అని చిన్న మాటలో వృద్ధున బిడ్డ. కాబట్టి వాడు అనుకుంటూ ఉంటాడు, నాకేంటి టార్చర్ ఏంటి, ఈ యొక్క లేకపోతే రిస్ట్రిక్షన్ ఏంటి నాకు తెలియదా? ఒకవేళ తల్లి కనుక తల్లి ఎక్కువగా ఫోన్ చేస్తూ ఉంటుంది పిల్లలకి, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, నాన్న ఇంకా రాలేదేంటి, 8:30 అయింది ఇంకా రాలేదేంటి, 9 అయింది ఇంకా రాలేదు, మాటికి ఫోన్ చేస్తుంటే చూడండి, తల్లి ఏమో ప్రేమతో ఫోన్ చేస్తూ ఉంటుంది, ఎక్కడున్నావు నాయన, ఎక్కడ తిరుగుతున్నాయి ఏంటి, రోజులు అసలే బాగోలేదని. కానీ వీడు అనుకుంటూ ఉంటాడు, లేకపోతే అమ్మాయి అనుకుంటూ ఉంటుంది, నేనంటే మా అమ్మకి నమ్మకం లేదా, లేకపోతే మా నాన్న నన్ను నమ్మట్లేదా, లేకపోతే నాకేంటి ఈ యొక్క బందీ ఏమిటి, ఈ యొక్క ప్రజల పట్ల స్వేచ్ఛ. కాబట్టి వాడు స్వేచ్ఛ అనుకుంటున్నాడు జీవితము, కానీ అది ప్రజల పట్లరా నాశనం వైపు దారితీస్తుంది. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారండి, స్వేచ్ఛ అంటే పెద్ద మనం ఆగస్టు నెల వస్తే లేకపోతే జెండా ఎగరేయడం స్వేచ్ఛ అని అనుకుంటున్నాం. నేటి దినాల్లో స్వేచ్ఛ, ప్రైవసీ అన్న మాట ఎంత కుటుంబాలను విడదీస్తుందంటే
ఒకవేళ భర్త ఇంటికి వచ్చిన తర్వాత భార్య భర్తల మధ్య ఒక మాట చెప్తుంటే భర్త స్నానానికి వెళితే ఈ లోపు భార్య ఫోన్ చెక్ చేసింది అనుకోండి, భర్త ఫోను భార్య చెక్ చేసింది అనుకోండి, ఎంత పెద్ద గొడవ అయిపోతుంది. ఎంత పెద్ద గొడవ. నా అనుమతి లేకుండా నా ఫోను ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏం చూస్తున్నావు, ఏంటి ప్రిజను. లేకపోతే భార్య ఫోను భర్త కనుక ఆమెకు తెలియకుండా చెక్ చేస్తే ఎంత పెద్ద కొంపలు అంటుకుపోతున్నాయో. భార్య భర్తల మధ్య ప్రేమలు తగ్గిపోయినాయి, హత్యలు పెరిగిపోతున్నాయి, మారణకాండాలు ప్రిజను పెట్టారా. ఎక్కడి నుంచో హత్య చేసేవాళ్ళు రాకలేకపోతున్నారు. ఇంట్లో వాళ్ళే లేకపోతే ఒకరినొకరు మర్డర్లు చేసుకునే పరిస్థితి. దేనికోసం అంటే ప్రైవసీ ప్రిజను పెట్టారా. ఎవడు విత్తుతున్నాడంటే గురుగులు సాతానుగాడు విత్తుతున్నాడు ప్రిజను పెట్టారు. గురుగులు సాతానుగాడు విత్తుతున్నాడు. ఇంకొక మాట ఏమిటంటే మరొక గురుగు ఏమిటంటే ప్రిజను పెట్టారు. దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒకవేళ నువ్వు చక్కగా ఆదివారం వచ్చినప్పటికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని బాధ్యతలు ఉన్నప్పుడు కూడా, నాకు ఏది అక్కర్లొద్దు, నాకు ఏ పని, నేను చర్చికి వెళ్ళిపోవాలి, నేను ఆరాధించాలి దేవుని. చాలా మంచిదే. కొంతకాలం వచ్చిన తర్వాత ఏదో ఒక కష్టం, ఒక భయంకరమైన కష్టం, ఒక పెయిన్, ఒక దరిదాపు ఒక నెల లేకపోతే 15 రోజులుగా విడవకుండా ఉందనుకోండి, నీ మనసులో ఎటువంటి పరిస్థితులు చెలరేపుతూ ఉంటాయి, నీ మనసులో ఎటువంటి తలంపులు వస్తూ ఉంటాయి అంటే, నేను ఎప్పుడు చర్చ మానకుండా వెళ్తున్నాను, ఎప్పుడు చర్చలో కానుకలు ఇస్తున్నాను, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడే కనుక ఉంటే నా ప్రార్థనని వింటున్నాడా, దేవుడు ఉంటే కనుక నేను ఇన్ని బాధలు పడుతూ ఉంటే నన్ను విడిపించకుండా ఆయన నన్ను పట్టించుకుంటున్నాడా. అనుమానం అనే గురుగులు విత్తుతున్నాడు. సాతాను విత్తేది ఎక్కడ కంటికి కనబడదు కానీ అది జీవితాన్ని స్పాయిల్ చేసేస్తూ ఉంటుంది. ప్రిజన బిడ్డ జీవితాన్ని తారుమారు చేసేస్తూ ఉంటుంది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, అనుమానం పెనుభూతం. ఇంతకుముందు చర్చికి చక్కగా వచ్చే నువ్వు ఇప్పుడు మెల్లమెల్లగా ప్రిజన బిడ్డారా ఇప్పుడు దూరం అయిపోతూ ఉంటావు. కారణం ఏమిటంటే అనుమానం ప్రిజన బిడ్డ. ఇక ఇంకొక గురుగును పరిచయం చేయాలని ఆశపడుతున్న 7 దినాల్లో ఇంకొక గురుగు ఏమిటంటే ఎంటర్టైన్మెంట్, వినోదం అనే గురుగు ప్రిజన బిడ్డ. ఎందుకంటే ఇదివరకటి దినాల్లో ఉదయం అంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబంతో ఆడుకుని పాడుకుని ఆదమర్చి నిద్రపోయేవారు. ఇప్పుడు వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, పని ఒత్తిడి ఎక్కువైపోతుంది, భారం ఎక్కువైపోతుంది. కాబట్టి సాయంకాలం ఇంటికి రాగానే ఎవరు సెల్ ఫోన్ ఆడితే, భర్త సెల్ ఫోన్ భర్తదే, భార్య సెల్ ఫోన్ భార్యదే, పిల్లల సెల్ ఫోన్, ఎవరు సెల్ ఫోన్ ఆడకే ఉన్నాయి దేవుని కొడుకుని బట్టి. ఎవరు బైబిల్ ఆడుకుందో లేదో తెలియదు కానీ ఎవరు సెల్ ఫోన్ ఆడక మాత్రం ఉంది. కాబట్టి ఇదివరకు అందరూ కలిసి ఒకే సీరియల్లో లేకపోతే ఒకటే ఏదో చూసేవారు వార్తలో. ఇప్పుడు అందరికి ఎలా కుదరదు, ఎవరు దిండి మీద వాళ్ళక మొబైల్ స్క్రీన్ మనం చూస్తూ ఉంటాం ప్రతి బిడ్డ. కాబట్టి సమయాన ఒకవేళ నువ్వు పగలంతా అలసిపోయి వచ్చావు, నీకు ఎంటర్టైన్మెంట్ తప్పని నేను అనట్లేదు కానీ మనం అనుకుంటూ ఉంటాము, బాగా అలసిపోయింది కదా కొద్దిసేపు చూద్దాం అనుకుంటూ ఉంటాం. ఆ కొద్దిసేపు అది తిరగేస్తూనే ఉంటావు ప్రతి బిడ్డ. నీ ప్రార్థనకి అది ఆటంకకరం అయిపోతూ ఉంటుంది. నీ ప్రార్థన చేసే సమయాన్ని నీకు తెలియకుండానే అరగంట గంటల తరబడి, గంటన్నర 2 గంటలు దొంగిలిస్తూనే ఉంటుంది ప్రతి బిడ్డ. ఎంటర్టైన్మెంట్ ఇవి మాత్రమే కాదండి, కొంతమందికి పొగిడితే చాలు ఎంతటి ఇంట్లో విషయమైనా సరే చెప్పేసుకుంటారు ప్రతి బిడ్డలారా. లేకపోతే పరిస్థితులు అన్ని కూడా సొంత విషయాలు చెప్పేసుకుంటూ ఉంటారు. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఈ గురుగులు సాతానుగాడు తెలియకుండానే నీ హృదయంలో నా హృదయంలో విత్తి దీని ద్వారా వాడు చేస్తున్న పని ఏమిటంటే కుటుంబాలను పాడు చేస్తున్నాడు, సంఘాలను పాడు చేస్తున్నాడు. ఏమండి ఇంకా మనం చూస్తుంటే కనుక ప్రతి సమాజాన్ని కూడా పాడు చేస్తున్నాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా చూడండి, ఇంకొక గురుగుని నేను చూపించి నేను సమయాన్ని ముగించాలని ఆశపడుతాను. 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. 160 కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక చాలండి. మేము దేవుని వాక్యం అంట కలిపి చెరిపెడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఈ వాక్యమునకు ఏది కలపకూడదు, ఏది మీకు బాగా తెలుసు, ఏది తీసేయకూడదు. కానీ ఇదివరకు మనం క్యాలెండర్స్ ఉపయోగిస్తాం కదండి, క్రిస్టియన్ క్యాలెండర్స్, వాక్యాల క్యాలెండర్లు. అవి కావచ్చు, లేకపోతే వాగ్దానాలు కావచ్చు, ఫోటో లామినేషన్లు కావచ్చు, చాలా పద్ధతిగా ఉండేవి ఆ యొక్క వాక్యాలు. అంటే ఒక పూర్తి అర్థం ఇచ్చి. కానీ ఇప్పుడు ఏ ముక్క కావాలో మధ్యలో చిన్న ఆయన అని ఉంటది,
తర్వాత 4 చుక్కలు, తర్వాత కేవలం ప్రతిదిన బిడ్డ. కొన్ని డిలీట్ చేసేస్తున్నారు, వాళ్ళు ప్రింట్ చేసే వాళ్ళే. ఎందుకంటే మనుషులకి ఏది ఇష్టమో, ఏది ఆకర్షణో వాటిని మాత్రమే ముద్రిస్తారు. కొన్ని కలిపి కొన్ని చెరిపేస్తున్నారు ప్రతి. ఇంకొక మాట చూడండి, అదే 2 కొరింథీ పత్రిక 11:13 2 కొరింథీ 11:13 చూడండి, 165 పేజీ. ఏలనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారయింది. ఎలాంటి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారి ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు అంటున్నారు. చూడండి, ఈ లోకంలో చాలా మంది దేవుని సేవకులుగా తిండి తినక, లేకపోతే చాలా జీవితాన్ని త్యాగం చేసి, కుటుంబాలను త్యాగం చేసి సేవ చేసి ఉన్నారు. కుటుంబాలతో సహా దేవుని సేవ చేస్తున్న వారు ఉన్నారు. మరికొంతమంది సేవకుల అవతారం ఎత్తి సేవకులుగా ఉంటూ దొంగ అపోస్తులుగా, ప్రజలను మభ్యపెట్టేవారుగా, సాతాను ఏజెంట్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. ప్రతి బిడ్డ, ఇక్కడ ఒక ఉదాహరణకి నేను చెప్పాలంటే కనుక, ఈ మధ్యకాలంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి వచ్చే క్రైస్తవ పాటలు కనుక మనం గమనిస్తే, ఉదాహరణకి క్రైస్తవ పాటలు, అందులో అన్ని పాటలు కాదు కానీ ఇంచుమించు సగం పాటలో బైబిల్లోని ఒక వాక్యము కానీ, యెహోవా అన్న పదం కానీ, యేసయ్య అన్న పదం కానీ, ప్రభు అన్న పదం కానీ, మారు మనసు అన్న పదం కానీ, పశ్చాత్తాపం అన్న పదం కానీ, ఇలాంటి పదాలు ఏవి కూడా ఆ యొక్క క్రైస్తవ పాటలు, అవి క్రైస్తవ పాటలే. పెద్ద ఆర్కెస్ట్రైజేషన్, దానికి మళ్ళీ పెద్ద పెద్ద సింగర్తో పాడించడం ప్రజలు పెట్టారు. కానీ అందులో ఏ పదాలు ఉంటాయంటే ఏదో మమత, సమత, ఇలాంటి పదాలు, అంటే జనరల్ వర్డ్స్ అన్నమాట. బైబిల్లోని పదాలు కానీ, దేవుని పదాలు కానీ ఏమి ఉండవు ప్రజలు పెట్టారు. ఈ సమయాన ఈ పాట కనుక ఎవరైనా నాన్ క్రిస్టియన్ ఉంటే, అంటే క్రిస్టియన్ ఛానల్స్ రిలీజ్ అవుతుంది కాబట్టి అది క్రిస్టియన్ సాంగ్ అని మనం అనుకోవాలి. ఒకవేళ నాన్ క్రిస్టియన్ ఎవరు ఉంటే అసలు ఇది యేసు ప్రభు పాటే అనుకోడు. ప్రతిదిన బిడ్డ, యేసు ప్రభు పాట అనుకో. విచిత్రం ఏమిటంటే ఆ పాటలే తామర తంపరగా 15 రోజులు కొట్టి వచ్చి పాడుతున్నాయి. ఆ పాటలు వినడానికి చాలా ఆర్కెస్ట్రేషన్, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్లు అన్నీ చాలా బాగుంటాయి. అవే నేటి సంఘాల్లో పెద్ద పెద్ద పాటల్లో, సభల్లో పాడుకుంటున్నాం ప్రతిదిన బిడ్డ. అంటే చూడండి, సాతాను గాడు డైరెక్ట్గా ఏమి వచ్చాడు, వాడు వేషం వేసుకుని, నల్లటి డ్రెస్ వేసుకుని, లేకపోతే పళ్ళు వేసుకుని, పెద్ద కొమ్ములు వేసుకుని నీ దగ్గరికి నా దగ్గరికి రాడు. కానీ క్రైస్తవ సంఘంలోనే ఒక పాట రూపంలో చూడండి వాడు రాయించి పాడిస్తున్నాడు ప్రతిదిన బిడ్డ. ఆరాధన పేరు చేస్తున్న పరిస్థితి. అక్కడ మన సంఘంలో పాడే పాటల గురించి నేను అంటలేసమ్మా, జనరల్ మీరు అబ్జర్వ్ చేయండి అనమాట ఒకసారి. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే గోధుమల పంటలో సాతానుగాడు గురుగులు విత్తుతున్నాడు ప్రతిదిన బిడ్డ, గురుగులు విత్తుతున్నాడు. దేవునికి దూరం చేస్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, పనులు ఏమంటున్నారంటే, అయ్యా మేము వెళ్ళి ఆ గురుగుల విత్తనాలు కలుపు మొక్కలు పెరికేమా, పీకేసి అవతల పడేమా, మనమైతే అలా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ కలుపు మొక్కలు, విషబీజాల మొక్కలను, నాణ్యమైన మొక్కలు ఇవి పెరిగి 2 వేర్లు కూడా కలిసిపోయినట్ట. మూలార్థంలో చెప్పే మాట ఏంటంటే వేర్లు 2 కలిసిపోయినాయి. కాబట్టి యజమానుడు ఏమంటున్నాడంటే, వద్దయ్యా వద్దు, ఇవి కనుక కలుపు మొక్కలు పీకితే మంచి పంట కూడా, మంచి మొక్కలు కూడా పీకేసి వాటిని నాశనం చేసిన వాళ్ళు అవుతాం. కోతకాలం వరకు, కోత అంటే ఏంటండి? తీర్పు ప్రీతిన బిడ్డ, తీర్పు అన్నమాట. తీర్పు కాలం వరకు మంచి మొక్కల్ని, చెడ్డ మొక్కల్ని, కలుపు మొక్కల్ని సమానంగా ఎదగనివ్వండి. అందుకే ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట చూడండి, ముగించాలి. ప్రకటన గ్రంథం 22:11 అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధిగా ఉండనివాడు, నీతిమంతుడిగా ఉండ, అవినీతిమంతుడిని ఉండనివాడు. ఎందుకంటే వారికి కోత కోసేవాడిని, తీర్పిచ్చేవాడు నేను ప్రీతిన బిడ్డ. కాబట్టి ఆ తీర్పు వచ్చినప్పుడు మొదట గురుగులను పెరికి వాటన్నిటిని కూడా కాల్చి నాశనం చేసి గోధుమ పంటను నేను కొట్టులో దాచుకుంటాను. ఇక్కడ అంటే కోతకాలం వరకు కూడా ఈ రోజున కార్పొరేట్ సంఘాలు చూడండి ప్రీతిన బిడ్డ. ఒకవేళ అనుకోవచ్చు, అక్కడ బాబు జనమంతా కూడా తండోపతండాలుగా వచ్చేస్తున్నారండి, అక్కడ విస్తారమైన జనం అండి అని చెప్తూ ఉంటే కింద పడిపోతున్నారండి ప్రీతిన బిడ్డలారా. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే కనుక కోతకాలం వరకు ఎదగనమంటున్నాడు. ఒకవేళ కలుపు మొక్కలు త్వరగా ఎదిగితే ప్రారంభంలో చెప్పుకున్నాము, ఎదగనివ్వండి. అయితేనంట
కాకి కోకిల రెండు నల్లగానే ఉంటాయి కానీ కానీ మామూలు కాలంలో రెండు ఒకేలా ఉంటాయి. ఆ వసంతకాలం వచ్చినప్పుడు కాకిలాగానే ఎప్పటిలాగానే కావుమని అరుస్తుంది, కానీ కోకిల చక్కటి రాగాన్ని ఇస్తుంది. ఆ వసంతకాలం అంతా 4-5 నెలలు చక్కటి వినసొప్పైన రాగం ఇస్తుంది. దాని యొక్క వ్యత్యాసం తెలుస్తూ ఉంటుంది. ప్రతిదినప్పటిగా వ్యత్యాసం తెలుస్తుంది. ఈ సమయాన్ని చివరిగానే ముగిసే మాట ఏంటంటే, ఇప్పుడు ఈ గురుగుల నుంచి మన హృదయాన్ని మనం కాపాడుకోవటం ఎట్లాగా, ఈ గురుగుల నుంచి, విషపు మొక్కల నుంచి, విషపు బీజాల నుంచి మన బిడ్డల్ని మనం కాపాడుకోవటం ఎలాగా, మనల్ని మనం కాపాడుకోవటం ఎలాగా. ఈ సమయాన మీరందరికీ కూడా దేవుని కృపను బట్టి చక్కటి ఇళ్ళు ఉన్నాయి. ప్రీతి బిడ్డ ఇంటి దగ్గర మంచి ఇల్లు కట్టుకున్నారు. ఎక్కడంటే సొంత ఇల్లు లేవు, కానీ ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం చేస్తాం? ఏ ఇల్లు అయినా సరే ఆ ఇంటి చుట్టూ ఒక ప్రహరీ గోడ నిర్మించుకుంటాం. ఇంటి చుట్టూ ఒక ప్రహరీ గోడ నిర్మించుకుని దానికి ఒక గేట్ పెట్టుకుంటాం. ఎందుకంటే బయట నుంచి శత్రువు ఎవడు కూడా ఇంట్లోనికి రాకుండా, బయట నుంచి అనవసరమైన వ్యక్తి ఎవరు కూడా ఇంట్లోనికి రాకుండా దాని చుట్టూ ఒక ప్రహరీ గోడ నిర్మించుకుని, ఒక ఫెన్సింగ్ వాల్ నిర్మించుకుని దానికి ఒక గేట్ పెడుతున్నప్పుడు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఈ మానవ హృదయంలో కూడా ఈ దుష్టుడు సాతాను అనేవాడు విత్తే విత్తనాలు నీలో ఫలించకుండా ఉండాలంటే నీ హృదయానికి కూడా వాక్యము అనే ఒక ప్రహరీ గోడ ఉండాలి. వాక్యం అనే ఒక ప్రహరీ గోడ నీ చుట్టూ, అంటే నీ అనుమతి లేకుండా ఏది కూడా నా చెంతకు రావడానికి వీల్లేదు అన్నట్లుగా ప్రార్థన అనే గేటు నీ జీవితంలో ఉండాలి. ప్రజల బిడ్డ, ప్రార్థన అనే గేటు నీ జీవితంలో ఉండాలి. కాబట్టి సమయాన ప్రభు చెప్తున్నారు, పరలోక రాజ్యము మంచి విత్తనం పోలిన యజమానుడికి సంతోషం ఇచ్చేది ఏదండి? మంచి పంట యజమానుడికి సంతోషం ఇస్తుందా? కలుపు మొక్కలు సంతోషం ఇస్తాయి. ప్రతిదిన బిడ్డ, పనికిరాని మొక్కలు వాటి వల్ల వృధా ఖర్చు, వాటికి పేగడానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఈ సమయాన కాబట్టి మనము దేవునికి ఇష్టమైన ఆత్మీయ పంట పండటానికి, ఆత్మఫలాలు ఫలించడానికి అట్టి జాగ్రత్త మనం తీసుకుని ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన తోడే నడిపించును గాక.